హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇంపోర్టేషన్, ఎక్స్పోర్టేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ దట్ ఈస్ కస్టమ్ చాప్టర్కి సంబంధించిన ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్, ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేద్దాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్? మిసెస్ పీపుల్ imports limited imported certain goods which are unloaded in the customs area on 110. సో 110కి కస్టమ్ ఏరియాలో అన్లోడ్ చేసినాడు ఇంపోర్ట్ చేసిన గూడ్స్. అండ్ వెన్ ఆర్డర్ ఫర్ క్లియరెన్స్ వాజ్ పాస్డ్ బై ప్రాపర్ ఆఫీసర్ ఆన్ 510. సో 110కి ఇంపోర్ట్ చేసినవి 510కి ఆర్డర్ పాస్ చేసినారు క్లియర్ చేసుకోవడానికి. ఇట్ వాజ్ ఫౌండ్ దట్ దేర్ వాజ్ సమ్ ప్రిఫరేజ్ ఆఫ్ సచ్ గూడ్స్. సో ఈ డేట్ నుంచి ఈ డేట్కి కొంత ప్రిఫరేజ్ అనేది జరిగింది. హ్యాడ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ వర్ ఇన్ ద కస్టడీ ఆఫ్ పోర్ట్ ట్రస్ట్. The department demanded duty for the custodian under section 45(3) of Customs Act 1962. సో డిపార్ట్మెంట్ ఏమంటుంది, మీ దగ్గర ఉన్నప్పుడే పోయినాయి కాబట్టి ఆ కస్టోడియన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిమాండ్ చేసింది డ్యూటీని. అండ్ ద పోర్ట్ ట్రస్ట్ డెనీడ్ సచ్ డిమాండ్ కంటైనింగ్ దట్ ఇట్ వాజ్ నాట్ అప్రూవ్డ్ కస్టోడియన్ ఫాలింగ్ అండర్ సెక్షన్ 45. సో ఈ కస్టోడియన్ అనేది ప్రాపర్ కస్టోడియన్ కాదు. అండ్ పొజిషన్ ఆఫ్ గూడ్స్ బై ఇట్ వాజ్ బై వర్చ్యూ ఆఫ్ పవర్స్ కన్ఫర్డ్ అండర్ సెక్షన్ మేజర్ పోర్ట్ ట్రస్ట్. సో వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర కాదు, ఇది ఫుల్ పవర్స్ అనేది వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్నారు. హెన్స్ ఇట్ ఈజ్ నాట్ లైబుల్ ఫర్ కస్టమ్ డ్యూటీ అండ్ ప్రిఫరేజ్ గూడ్స్. మిస్టర్ పిఫిల్ ఇంపోర్ట్స్ లిమిటెడ్ హ్యాస్ ఆల్సో ఆస్క్డ్ దట్ ద పోస్ట్ ట్రస్ట్ టు మేక్ ద గూడ్స్ ద లాస్ of goods examine whether the demand made by the department and Mr. People Imports Limited was justified in law referring to the decided case law. ఇది కేస్ ఫస్ట్ ఆన్సర్ ఏం చెప్తామంటే, ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ సిమిలర్ టు ద బోర్డ్ ట్రస్టీస్ ఒక కేస్ లా అనమాట. వేరీ ఇన్ హైకోర్టు. అక్కడ హైకోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్టు ఎల్ దట్ కన్సిడరింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సెక్షన్ 45(3)లో ఏం చెప్పినా అంటే, ద లైబిలిటీ టు పే డ్యూటీ ఈజ్ ఆఫ్ ద పర్సన్ ఇన్ హూజ్ కస్టడీ ద గూడ్స్ రిమైన్ యాజ్ అన్ అప్రూవ్డ్ పర్సన్ అండర్ సెక్షన్ 45. సో 45 ప్రకారం ఎవరైతే అప్రూవ్డ్ పర్సన్ ఉంటారో ఆ అప్రూవ్డ్ పర్సన్ లైబుల్ చేయాలి ఎవరైతే కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి. అండ్ దేర్ ఫర్ సెక్షన్ 45(3) అప్లైస్ ఓన్లీ టు ద ప్రైవేట్ కస్టోడియన్స్ హూ ఆర్ రిక్వైర్డ్ టు బి అప్రూవ్డ్ బై ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్స్ ఆఫ్ కస్టమ్స్ అండర్ సెక్షన్ 45(1). సో 45(3) అనేది ఓన్లీ ప్రైవేట్ కస్టోడియన్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఎవరైతే అప్రూవ్ చేసుకుంటారో బై ప్రిన్సిపల్ కమిషనర్ కానీ కమిషనర్ కానీ కస్టమ్స్ నుంచి తీసుకుంటారు. అకార్డింగ్లీ మేజర్ పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ కవర్డ్ అండర్ సెక్షన్ 45(3) ఎవరైతే మేజర్ పోర్ట్స్ ఉంటావో అకార్డింగ్లీ మేజర్ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ కవర్డ్ అండర్ మేజర్ పోర్ట్స్ ట్రస్ట్ యాక్ట్ 1963 విచ్ డు నాట్ రిక్వైర్ ఎనీ అప్రూవల్ అండర్ సెక్షన్ 45(1). సో ఎయిర్పోర్ట్లు, మేజర్ పోర్ట్లు ఇట్లాంటివన్నీ సపరేట్గా వీళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దస్ డిపార్ట్మెంట్ కెనాట్ డిమాండ్ డ్యూటీ ఫ్రమ్ పోర్ట్ ట్రస్ట్ ఆన్ ద ప్రిఫరేజ్ అండర్ సెక్షన్ 45(3) ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ 1962. సో సెక్షన్ 45(3) ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 హోల్డ్ ద కస్టోడియన్ రెస్పాన్సిబుల్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రిఫరేజ్ గూడ్స్. ఎంతవరకు కస్టోడియన్ రెస్పాన్సిబుల్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ప్రిఫరేజ్ గూడ్స్ వరకు మాత్రమే. అండ్ ఇట్ డస్ నాట్ ఎక్స్టెండ్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ లాస్ట్. హవెవర్ పోర్ట్ ట్రస్ట్ యాజ్ బెయిలీ ఆఫ్ ద గూడ్స్ ఈజ్ లైబుల్ ఫర్ వాల్యూ ఆఫ్ గూడ్స్ టు ద ఇంపోర్టర్. సో ఇంపోర్టర్కి ఆ గూడ్స్కి లైబుల్ అవుతారు. కస్టమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ లాస్ట్ అయిన గూడ్స్కి సంబంధించిన డ్యూటీ వరకు మాత్రమే లైబుల్ అవుతారు వీళ్ళు. దట్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 2. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 2? మిస్టర్ కృష్ణ బన్సాలి హ్యాస్ ఇంపోర్టెడ్ సమ్ గార్మెంట్స్ ఫ్రమ్ ప్యారిస్. ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు? ప్యారిస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు. హీ ఈజ్ అనేబుల్ టు మేక్ సెల్ఫ్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 17(1) ఆఫ్ కస్టమ్స్ యాక్ట్. సో సెల్ఫ్ అసెస్మెంట్ చేయలేకున్నాడు బికాస్ ద డిఫరెన్షియల్ రేట్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ హెన్స్ హీ హ్యాస్ మేడ్ రిక్వెస్ట్ ఇన్ రైటింగ్ టు ప్రాపర్ ఆఫీసర్ ఫర్ ప్రొవిజనల్ అసెస్మెంట్ పెండింగ్ టెక్నికల్ టెస్టింగ్. ఇది ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ప్రొవిజనల్ అసెస్మెంట్. ప్రొవిజనల్ అసెస్మెంట్కి అప్లై చేసుకోవచ్చా అంటే వాళ్ళు రేట్ కనుక్కున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ ఆఫీసర్ చెప్పాలి కాబట్టి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ప్రొవిజనల్ అసెస్మెంట్ పెట్టుకోవచ్చు. సో ఎస్, Mr. Krishna Bansali can apply for provisional assessment under section 18 of Customs Act 1962. Section 18(1) provided the provisional assessment can be resorted to inter alia where the importer or exporter he is unable to make self assessment under subsection 1 of section 17 and make a request in writing to the proper officer for assessment while unable is not willing. So while unable he is
not about willing but deficiency of information to make accurate determination of liability. So in this case Mr. Banchali satisfied the criteria because he lacked the information necessary to classify the goods pending technical testing. సో అతనికి ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా లేదు కాబట్టి అతను చేయలేకున్నాడు కాబట్టి ప్రాపర్ ఆఫీసర్ని అడగొచ్చు, సార్ నాకు ఎంత రేట్ వస్తుంది చెప్తే నేను అంత రేట్ పే చేస్తాను అంటే గవర్నమెంట్ కమ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పేయింగ్ ట్యాక్స్, సో వీ విల్ ఫైండ్ అవుట్ ద ట్యాక్స్ అని కస్టోడియన్ వాళ్ళు ట్యాక్స్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 3. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 3? Maurice Lal has imported goods from Germany and he is finally reassessed under section 118(2) of Customs Act 1962 for 2 such consignment, particularly are as follows. First, date of final assessment provisional assessment చేపించినాడు 12th December 2020కి అండ్ ఫైనల్ రీఅసెస్మెంట్ చేపించినాడు 2nd February 2021కి. డ్యూటీ ఆఫ్ డిమాండ్ ఫర్ ఫస్ట్ కన్సైన్మెంట్ అప్పుడు 1 lakh అయింది అండ్ రీఫండ్ ఆఫ్ సెకండ్ కేసులో రీఫండ్ వచ్చింది 4,20,000. ఫస్ట్ కన్సైన్మెంట్లో డ్యూటీ పేయబుల్ వచ్చింది, సెకండ్ కన్సైన్మెంట్లో రీఫండ్ అమౌంట్ పేయబుల్ వచ్చింది అండ్ డేట్ ఆఫ్ రీఫండ్ మేడ్ బై ద డిపార్ట్మెంట్ 28th April మనకి రీఫండ్ ఇచ్చింది అండ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ డిమాండ్ మనకి డిమాండ్ అడిగిన డిమాండ్ని ఎప్పుడు పే చేసినాడు 5th February పే చేసినాడు. డిటర్మైన్ ద ఇంట్రెస్ట్ పేయబుల్ అండ్ రిసీవబుల్. ఇంట్రెస్ట్ పేయబుల్ వస్తుందా, ఇంట్రెస్ట్ రిసీవబుల్ వస్తుందా? ఇంట్రెస్ట్ పేయబుల్ వచ్చేసి మనం పే చేయాల్సిన దానికి లేట్ పే చేస్తే వస్తుంది అండ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఎప్పుడు వస్తుంది, మనకు వచ్చేదానికి మనం లేట్గా రిసీవ్ చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ రిసీవబుల్ అనేది వస్తుంది. ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకునేటప్పుడు 6% రిసీవ్ చేసుకుంటాము, మనం పేయబుల్ చేస్తున్నప్పుడు 15% పే చేస్తాము. ఇది కస్టమ్స్ కాబట్టి 15% పే చేస్తాము. ఒకవేళ ఇది GST అయింటే 18% పేయబుల్ వస్తుండే. సో యాజ్ పర్ సెక్షన్ 18(3) ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ 1962 అండ్ ఇంపోర్టర్ హీ ఈజ్ లయబుల్ టు పే ఇంట్రెస్ట్ at the rate of 15% per annum. So 15% per annum on any amount payable consequent to the reassessment order from the first day and the month in which the duty is provisionally assessed till the date of payment. ఎక్కడి నుంచి మనం క్యాలిక్యులేషన్ చేయాల్సినది అంటే ఆన్ ద డేట్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్ చేసుకున్నాం కదా, ఆ ఫస్ట్ కన్సైన్మెంట్ చేసినాము, ఆ కన్సైన్మెంట్ డేట్ కాడ నుంచి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో డేట్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్ ఎంత 12th December నుంచి మనం ఎప్పుడు పే చేస్తున్నాము 5th February పే చేస్తున్నాము. 12th Decemberలో అక్కడ వచ్చేసి 31 days, 31 నుంచి 12 పోతే ఎంత అవుతుంది, 30 నుంచి 12 పోతే 18 19 అవుతుంది. 19 ఒక ప్లస్ జనవరికి మంత్కి సంబంధించి 31 days, 19 ఒక 30 days కలుపుకుంటే 31 days కలుపుకుంటే 20 19 50 ప్లస్ 62 సంథింగ్ అవుతుంది. 62 ప్లస్ ఫిబ్రవరిలో 5 days అంటే 67 days అవుతుంది. సో 67 daysకి ఫస్ట్ కన్సైన్మెంట్కి 1,80,000 67 into 15% ఇంట్రెస్ట్ అనేది మనం పేయబుల్ అవుతారు. అండ్ వెన్ ద గవర్నమెంట్ ఈజ్ పేయింగ్ ఎప్పటి నుంచి క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది అంటే ఇది ఫైనల్ రీఅసెస్మెంట్ ఎప్పుడైంది 2nd February అయింది అండ్ సెకండ్ కన్సైన్మెంట్కి సంబంధించి 4,20,000 పే చేస్తుంటాము. దీనికి సంబంధించి మనం ఆ అమౌంట్ అనేది అప్లికేషన్ పెట్టుకుంటే ఇఫ్ ఎనీ అమౌంట్ రీఫండబుల్ కాన్సిక్వెంట్ టు ద రీఅసెస్మెంట్ ఆర్డర్ ఈజ్ నాట్ రీఫండెడ్ విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రీఅసెస్మెంట్ డేట్. ఎప్పుడు తీసుకుంటాము రీఅసెస్మెంట్ చేసిన డేట్ కాడ నుంచి ఇంట్రెస్ట్ ఈజ్ పేయబుల్ టు ద ఇంపోర్టర్ అండ్ అన్రీఫండెడ్ అమౌంట్ అట్ ద స్పెసిఫైడ్ రేట్ టిల్ ద డేట్ ఆఫ్ రీఫండ్ ఆఫ్ సచ్ అమౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 18(4) ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962. 18(3) ప్రకారం పేయబుల్ వచ్చింది, 18(4) ప్రకారం రీఫండ్ ఇస్తుంది. రీఫండ్ ఎట్లా ఇస్తుందో చూడండి. సిన్స్ ఇన్ ద గివెన్ కేస్ రీఫండ్ హ్యాస్ బీన్ మేడ్, ఎప్పుడు రీఫండ్ మనకి పేమెంట్ చేసింది 28th April మనకి పేమెంట్ చేసింది విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రీఅసెస్మెంట్ ఆర్డర్. రీఅసెస్మెంట్ ఆర్డర్ ఎప్పుడు మనకి 2nd February నుంచి 3 months మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 2nd February, March, April. సో 2nd తర్వాత March, April, May 2nd May వరకు మనకి టైం వస్తుంది. సో 2nd May లోపల అది కానీ పేమెంట్ చేస్తే అంటే 28th 4కి అది పేమెంట్ చేసేసింది కాబట్టి నువ్వు ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది రిసీవ్ చేసుకోవాలి. ఒకవేళ 3 months తర్వాత ఇంకా గవర్నమెంట్ అనేది ఇంట్రెస్ట్ పేమెంట్ చేయకుంటే అప్పుడు మీకు ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఎంత పే చేస్తుంది? ఓన్లీ 6% ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది. నెక్స్ట్ ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 4. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 4? మిస్టర్ సుజాయ్ an Indian entrepreneur went to London to explore new business opportunities on 1/4/2020. సో వాడు ఎంటర్ప్రెన్యూర్ ఉన్నాడు, లండన్కి పోయినాడు, బిజినెస్ ఆపర్చునిటీస్ 1/4/2020కి. హిస్ వైఫ్ ఆల్సో జాయిన్ హిమ్ ఇన్ లండన్ ఆఫ్టర్ 3 months. సో ఆఫ్టర్ 3 months తర్వాత వైఫ్ కూడా జాయిన్ అయ్యింది. సో ఫస్ట్ వీడు పోయినాడు, తర్వాత ఈమె జాయిన్ అయ్యింది. ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆర్ సబ్మిటెడ్ బై దెమ్ విత్ కస్టమ్స్ అథారిటీస్ ఆన్ దర్ రిటర్న్స్ టు ఇండియా ఆన్ 15/4/2021. సో 15/4/2021కి దే రిటర్న్ టు ఇండియా. సో 1/4/2020కి పోయి అండ్ 15/4కి వాళ్ళు రిటర్న్ వస్తున్నారు. రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు? యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్
పర్సనల్ ఎఫెక్ట్కి తీసుకొస్తున్నారు. 2 మ్యూజిక్ సిస్టమ్స్ ఈచ్ వర్త్ 50,000 తీసుకొస్తున్నారు. అండ్ జ్యువెలరీ బాట్ బై సుజో వర్త్ 48,000, that is 20 grams, and jewelry bought by his wife worth 96,000, 40 grams. So with reference to baggage rules ni పెట్టుకొని 2016 determine whether Mr. Suju or Mrs. Suju will be required to pay any custom duty. వాళ్ళు ఏమైనా కస్టమ్ డ్యూటీని పే చేయాలన్నా, కస్టమ్ డ్యూటీ పే చేయాల్సి వస్తుందా అనేది వాళ్ళ యొక్క క్వశ్చన్. సో కస్టమ్ డ్యూటీని పే చేయాలన్నా లేదా అంటే ఫస్ట్ బ్యాగేజ్ రూల్స్కి సంబంధించి మనం చెక్ చేయాలి. యాజ్ పర్ రూల్ 3 ప్రకారం బ్యాగేజ్ రూల్స్ ఏం చెప్తావంటే ఎనీ ఇండియన్ రెసిడెంట్ అరైవింగ్ ఫ్రమ్ ఎనీ కంట్రీ, ఏ కంట్రీ నుంచైనా రాని, అదర్ దెన్ నేపాల్, భూటాన్, మయన్మార్. సో అదర్ దెన్ నేపాల్, భూటాన్, మయన్మార్ ఈ 3 పక్కన పెట్టేసి వేరే ఏ కంట్రీ నుంచి అయినా కానీ నువ్వు వస్తుంటే ఆ కేసెస్లో బ్యాగేజ్ రూల్స్ అనేది నీకు అప్లికబుల్ అవుతుంది. అందులో రూల్ 3 ఏం చెప్తుంది, షెల్ బి అలౌడ్ క్లియరెన్స్ ఫ్రీ ఆఫ్ డ్యూటీ ఆర్టికల్స్ ఇన్ హిస్ బోనఫైడ్ బ్యాగేజ్ దెన్ దట్ హీ ఈజ్ టు సే యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్ అండ్ ట్రావెల్ సోవర్నర్స్ అండ్ ఆర్టికల్స్ అదర్ దెన్ సర్టెన్ స్పెసిఫైడ్ ఆర్టికల్స్. సో ఫ్రీ ఆఫ్ డ్యూటీ అంటే ఎటువంటిది ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఏదానికి కొన్ని బోనఫైడ్ బ్యాగేజ్కి సంబంధించి ఏవి యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్కి ఏమైనా యూజ్ చేస్తున్నా ఆర్ కొన్ని ట్రావెల్ సవర్నర్స్ ఏమైనా ఉన్నా కొన్ని ఆర్టికల్స్ వరకు దాని యొక్క వాల్యూ అనేది అప్ టు 50 lakhs if this are carried on the person or in the accompanied baggage of the passenger. సో ఒక ప్యాసింజర్కి ఎంత అప్ టు వాల్యూ ఆఫ్ 50,000 వరకు వాళ్ళు క్యారీ ఆన్ చేయొచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. దేర్ ఈజ్ నో కస్టమ్ డ్యూటీ ఆన్ యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్ అండ్ ట్రావెల్ సోవర్నర్స్ అండ్ జనరల్ డ్యూటీ ఫ్రీ బ్యాగేజ్ అలవెన్సెస్ ఈజ్ 50,000 పర్ ప్యాసింజర్కి సంబంధించి. సో అప్ టు 50,000 వరకు ఏవి వాళ్ళు క్యారీ ఆన్ చేసినా వాళ్ళకి అలవెన్స్ అనేది ఏముండదు, బ్యాగేజ్ అలవెన్సెస్ అనేది 50,000 పర్ ప్యాసింజర్. దస్ డ్యూటీ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ సుజో అండ్ హీజ్ వైఫ్ ఈజ్ నిల్ ఫర్ యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్ వర్త్ 80,000 అండ్ 2 మ్యూజిక్ సిస్టమ్స్ ఈచ్ వర్త్ 50,000. సో ఇక్కడ మనకి డ్యూటీ లయబిలిటీ వస్తాయి. వాళ్ళు ఏమేమి తీసుకుంటామని చెప్పినాము, మ్యూజిక్ సిస్టమ్ ఒకటి ఏదో తీసుకున్నామని చెప్పినాము, అండ్ వాళ్ళకి సంబంధించి పర్సనల్ ఎఫెక్ట్స్ కొన్ని ఉన్నాయని చెప్పినాము, అండ్ గోల్డ్ ఉందని చెప్పినాము. దట్ ఈస్ ద కేస్. సో ద డ్యూటీ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ సుజో అండ్ హీజ్ వైఫ్ is nil for the used personal effect worth 80,000 and 2 music systems worth is 50,000. That is as per rule 5 ప్రకారం. అంటే పర్సనల్ ఎఫెక్ట్ మ్యూజిక్ సిస్టమ్స్ ఆ వరకు చూసుకుంటే అంతే, ఏం పెద్దగా అమౌంట్ అనేది ఉండదు. పర్సనల్ ఎఫెక్ట్స్ వాటికి సంబంధించి 80,000 ఉంది, ప్లస్ 2 మ్యూజిక్ సిస్టమ్స్ ఈచ్ వర్త్ వచ్చేసి 50,000 ఉంది, మొత్తం 50,000. సో పర్ ప్యాసింజర్కి మనకి 50,000 వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం, నో ఇష్యూ. నెక్స్ట్ వేర్ హ్యాజ్ రూల్ 5 ప్రకారం ఆఫ్ బ్యాగేజ్ రూల్స్ 2016 ద జ్యువెలరీ అలవెన్స్ ఈజ్ అలోస్. పర్సనల్ ఎఫెక్ట్ని తీసేసిన తర్వాత బ్యాగేజ్ రూల్లో ట్రావెల్ సవర్నర్స్ 50,000 చూసుకుంటే మనకి వాళ్ళు అవి 50,000 లోపల ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ రూల్ 5 ప్రకారం జ్యువెలరీ తీసుకొస్తున్నామని చెప్పినాము. ఎంత 48,000 ఏమో సుజయ్ గాడు, 96,000 ఏమో ఈజ్ వైఫ్ తీసుకొస్తుంది, 40 grams 20 grams అని చెప్పినాము. సో యాజ్ పర్ రూల్ 5 ఆఫ్ బ్యాగేజ్ రూల్స్ 2016 జ్యువెలరీ అలవెన్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. జ్యువెలరీ అలవెన్సెస్ ఏం చెప్తారు అంటే జ్యువెలరీ బాట్ బై జెంటిల్ మెన్ ప్యాసింజర్, అంటే బాయ్స్ ఆర్ ఎవరైతే మెన్స్ ఏమన్నా జ్యువెలరీ తీసుకుంటే అప్ టు 20 grams ఆర్ విత్ వాల్యూ క్యాప్ వచ్చేసి 50,000. సో మనకి 48,000 20 grams. సో విత్ ఇన్ డ్యూటీ ఫ్రీలోనే మనం ఉన్నాము. సో జెంటిల్ మ్యాన్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. వేరే లేడీ ప్యాసింజర్ జ్యువెలరీ అప్ టు వెయిట్ ఆఫ్ 40 grams. సో వాళ్ళకి 40 grams అండ్ వాళ్ళ యొక్క వాల్యూ వచ్చేసి అప్ టు 1 lakh. సో మన సుజయ్ వైఫ్ ఎంత 40 grams తీసుకొచ్చింది, 96,000 దాని యొక్క వాల్యూ. సో వీళ్ళు కూడా విత్ ఇన్ దాని లిమిట్లోనే ఉన్నా కూడా ఇక్కడ కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. హవెవర్ ద జ్యువెలరీ అలవెన్స్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు ఎ ప్యాసింజర్ రిసైడింగ్ అబ్రాడ్ ఫర్ మోర్ దెన్ 1 year. సో బట్ ఈ జ్యువెలరీకి సంబంధించి డ్యూటీ ఫ్రీ రావాలంటే కంపల్సరీ ఆ పర్సన్ అబ్రాడ్లో మోర్ దెన్ 1 year అతను స్టే చేసి ఉండాలి, ఆమె స్టే చేసి ఉండాలి. కాన్సిక్వెంట్లీ దెర్ ఈజ్ నో డ్యూటీ లయబిలిటీ అండ్ ద జ్యువెలరీ బాట్ బై మిస్టర్ సుజయ్. ఎందుకంటే ఆల్రెడీ వాడు ఎప్పుడో పోయినాడు, ఎప్పుడో ఉండి వచ్చినాడు. అండ్ హీ స్టేడ్ అబ్రాడ్ ఫర్ ఎక్సీడింగ్
1 year and weight of jewelry bought by him 20 grams with value less than 50,000. Whereas however his wife is not eligible for his additional jewelry allowance as she had stayed abroad for a period of less than 1 year. ఎన్ని రోజులు ఉంది? less than 1 year ఉంది. Thus she has to pay custom duty on the entire amount of jewelry bought by her as she has already exhausted the general duty free baggage allowance 50,000 allowed under rule 3 ప్రకారం. సో ఈమె పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లెస్ దెన్ 1 year ఉంది కాబట్టి she had stayed abroad for a period less than a year. Thus she has to pay custom duty on the entire amount of jewelry bought by her has he already exhausted the general duty free baggage allowance. సో జనరల్ డ్యూటీ ఫ్రీ బ్యాగేజ్ అలవెన్స్ అనేది ఆల్రెడీ మ్యూజిక్ సిస్టమ్ని పట్టుకొస్తున్నప్పుడు దానికి సెట్ ఆఫ్ అయిపోయింది అండర్ రూల్స్ 3 ప్రకారం. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5? ఆఫ్టర్ విజిటింగ్ యూఎస్ఏ. సో యూఎస్ఏకి విజిట్ చేసినారు ఫర్ ఏ మంత్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ అండ్ మిస్టర్ ఎక్స్. సో 1 month విజిట్కి పోయినారు. వాళ్ళ యొక్క ఏజ్ వచ్చేసి 40 and 45 ఏజ్. బాట్ ఇన్ టు ఇండియా ల్యాప్టాప్ కంప్యూటర్ వాల్యూడ్ at 80,000, euro personal effective valued at 90,000 and personal computer 52,000. What is the custom duty payable? So baggage rules ప్రకారం, as per baggage rule ప్రకారం 2016 ఇండియన్ రెసిడెంట్ అరైవింగ్ ఫ్రమ్ ఎనీ కంట్రీ నుంచైనా రాని అదర్ దెన్ నేపాల్, భూటాన్, మయన్మార్ ఈజ్ అలౌడ్ డ్యూటీ ఫ్రీ క్లియరెన్స్కి వాళ్ళని అలౌ చేస్తాము. వేర్ హ్యాస్ అవి యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్ అండ్ ట్రావెల్ సవర్నర్స్ వితౌట్ ఎనీ వాల్యూ లిమిట్. సో పర్సనల్ ఎఫెక్ట్ అండ్ సవర్నర్స్ అయితే ట్రావెలర్ సవర్నర్స్ అయితే వాల్యూ లిమిట్ ఏం లేదు. అదే అదర్ ఆర్టికల్స్ అయితే అప్ టు వాల్యూ ఆఫ్ 50,000 అండ్ సర్టెన్ స్పెసిఫైడ్ గూడ్స్ అనేది ఇక్కడ ఎక్స్క్లూడ్ చేస్తాము. 50,000 క్యారీడ్ యాజ్ అకంపెనీడ్ బ్యాగేజ్. జనరల్ డ్యూటీ ఫ్రీ బ్యాగేజ్ వచ్చేసి ఎంత? 50,000. పర్సనల్ ఎఫెక్ట్ ట్రావెల్ సవర్నర్స్ వరకు అయితే ఏం లిమిట్ ఉండదు. అండ్ మిగతా ఏ ఐటమ్స్ తీసుకుంటే 50,000 వరకు ఉంటుంది. అండ్ ఫర్దర్ సచ్ జనరల్ డ్యూటీ ఫ్రీ బ్యాగేజ్ అలవెన్స్ ఆఫ్ ప్యాసింజర్స్ కెనాట్ బి పుల్డ్ విత్ జనరల్ డ్యూటీ ఫర్ ఫ్రీ బ్యాగేజ్ అలవెన్స్ ఆఫ్ ఎనీ అదర్ ప్యాసింజర్స్తో ఒక ప్యాసింజర్కి కలిపి చూసుకోము. ఎవరి పర్సన్కి వాళ్ళకి మాత్రమే చూసుకుంటాము. సో నెక్స్ట్ వన్ ల్యాప్టాప్ కంప్యూటర్ ఇంపోర్టెడ్ వెన్ ఇంపోర్టెడ్ ఇన్ టు ఇండియా బై ఎ ప్యాసింజర్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 18 years or above done other than member of crew has a baggage exempted from whole of customs duties. సో వన్ ఏజ్ యొక్క పర్సన్ యొక్క ఏజ్ అనేది 18 years above ఉంటే వాడు ల్యాప్టాప్ ఇంపోర్ట్ చేసుకుంటే వానికి ఎటువంటి డ్యూటీ అనేది ఉండదు. ఎందుకంటే నవ్ ఏ డేస్ ల్యాప్టాప్ ఈజ్ ఎ నెసెసిటీ ఫర్ ద పర్సన్ హూ హ్యాజ్ ఎక్సీడ్ ద ఏజ్ ఆఫ్ 18 years. నెక్స్ట్ ల్యాప్టాప్ తర్వాత ఇంకేం తీసుకుంటామని చెప్పినాము? పర్సనల్ ఎఫెక్ట్స్ ఉన్నవి అండ్ పర్సనల్ కంప్యూటర్ ఉందని చెప్పినాము. అకార్డింగ్లీ దెర్ ఈజ్ నో కస్టమ్ డ్యూటీ ఆన్ యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్ దట్ ఈస్ వర్త్ 90,000. ఏదైతే పర్సనల్ ఎఫెక్ట్స్ ఉన్నావో వాటికి సంబంధించి ఏం రాదు ఆఫ్ మిస్టర్స్ అండ్ మిస్సెస్ ఎక్స్ అండ్ ల్యాప్టాప్ బాత్డ్ బై దెమ్ విల్ బీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ డ్యూటీ. నెక్స్ట్ డ్యూటీ పేయబుల్ ఆన్ పర్సనల్ కంప్యూటర్ ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ద డ్యూటీ ఫ్రీ బ్యాగేజ్ అలవెన్స్ విల్ బీ 52,000 దట్ ఈస్ 50,000. సో మనకి కొత్త ల్యాప్టాప్ని తీసుకుంటే నో ప్రాబ్లం. అండ్ పర్సనల్ ఎఫెక్ట్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ని తీసుకున్నప్పుడు అప్ టు 50,000 నార్మల్ జనరల్ డ్యూటీ ఫ్రీ అనేది ప్రొవైడ్ చేసి రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద ట్యాక్స్ అనేది వేస్తాము. సో 52 - 2 తీసుకుంటే 2,000. 52 - 50 తీసుకుంటే 2,000 ఉంటుంది. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ డ్యూటీ ఫర్ బ్యాగేజ్ వచ్చేసి 38.5%. దట్ ఈస్ యాడ్ ఇంక్లూడింగ్ సర్చార్జ్ ఆఫ్ 10%. సో సర్చార్జ్ని ఇంక్లూడ్ చేసుకుంటే 38.5 అవుతుంది. దేర్ఫోర్ టోటల్ కస్టమ్ డ్యూటీ ఎంత అవుతుంది? 770 అవుతుంది. 2,000 × 38.5 వేసుకుంటే 770 విల్ బి ద కస్టమ్ డ్యూటీ. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిలవెంట్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ ద రేట్ ఆఫ్ డ్యూటీ అండర్ ద కస్టమ్స్ యాక్ట్ 1962 ఇన్ ద కేస్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ బ్యాగేజ్. సో బ్యాగేజ్ని క్లియర్ చేసుకోవడానికి రిలవెంట్ డేట్ ఏమి? రేట్ ఆఫ్ డ్యూటీని డిటర్మైన్ చేసుకోవడానికి యాజ్ పర్ సెక్షన్ 78 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం relevant date of determination of rate of duty in case of clearance of baggage is the date on which the declaration is made in respect of such baggage under section 77. So section 78 ప్రకారం relevant date ఏమవుతుంది? determination of rate of duty in case of clearance of baggage is the date on which the declaration is made on such baggage under section 77. బ్యాగేజ్ మేము తీసుకొస్తున్నామని డిక్లరేషన్ ఏవైతే ప్రొవైడ్ చేస్తామో ఆ డిక్లరేషన్ చేసిన డేట్ అనేది తీసుకుంటాము. అండ్ ఆ రోజు ఏదైతే ఉందో క్లియరెన్స్ ఆఫ్ బ్యాగేజ్
సంబంధించి క్లియర్ చేసుకునేటప్పుడు రేట్ ఆఫ్ డ్యూటీ ఇది తీసుకుంటాము, ఏదైతే మనం డిక్లరేషన్ ఇచ్చామో ఆ డిక్లరేషన్ డేట్కి సంబంధించి. సే ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ గూడ్స్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కస్టమ్స్ యాక్ట్. ట్రాన్సిట్ అంటే ఏమి, ట్రాన్స్షిప్మెంట్ అంటే ఏమి. ట్రాన్సిట్ అంటే సెక్షన్ 53 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రొవైడ్ ఫర్ ట్రాన్సిట్ ఆఫ్ గూడ్స్. సో గూడ్స్ అనేది వస్తున్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి శ్రీలంక నుంచి చెన్నైకి గూడ్స్ వస్తున్నాయి, గూడ్స్ వస్తున్నప్పుడు మిడిల్లో ఇంకా వస్తున్నాయని చెప్తే అది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అవుతుంది. సెక్షన్ 73 డీల్ చేస్తుంది. సెక్షన్ 74 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ గూడ్స్. సో ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ గూడ్స్ అని చెప్తాము. సెక్షన్ 54 డీల్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్సిట్ ఆఫ్ గూడ్స్, గూడ్స్ ఆర్ అలౌడ్ టు రిమైన్ ఆన్ ద సేమ్ కన్వేయన్స్. సో ఫ్రమ్ శ్రీలంక టు చెన్నై సేమ్ షిప్లోనే వస్తుంది, దాన్ని మిడిల్ వచ్చేటప్పుడు ట్రాన్స్షిప్ అంటారు, ట్రాన్సిట్ అంటారు. ట్రాన్సిట్లో ఉంది గూడ్స్ అంటాము. వేరే ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ గూడ్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముంబైకి గూడ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయంటే జపాన్ నుంచి వస్తున్నాయి అనుకోండి, జపాన్ నుంచి ఫస్ట్ ముంబైకి వచ్చినాయి, ముంబై నుంచి మళ్ళీ చెన్నైకి వస్తున్నాయి, 2 ప్లేసెస్ చేంజ్ అవుతాయి. సో ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ గూడ్స్ ద కన్వేయన్స్ అనేది చేంజ్ అవుతుంది. సో అప్ టు ముంబై వరకు ఒక షిప్, ముంబై నుంచి చెన్నైకి ఇంకొక షిప్. ద గూడ్స్ ఆర్ అన్లోడెడ్ ఫ్రమ్ వన్ కన్వేయన్స్ అండ్ లోడెడ్ ఇన్ అనదర్ కన్వేయన్స్. సో గూడ్స్ ఎప్పుడైతే వన్ కన్వేయన్స్ నుంచి ఇంకొక కన్వేయన్స్కి కన్వర్ట్ చేస్తామో, వన్ కన్వేయన్స్ నుంచి ఇంకొక కన్వేయన్స్లోకి చేంజ్ చేస్తామో అది ట్రాన్స్షిప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్సిట్ ఆఫ్ గూడ్స్ దేర్ హీజ్ కంటిన్యూటీ ఆఫ్ రికార్డ్స్. సో ట్రాన్సిట్ ఆఫ్ గూడ్స్కి కంటిన్యూటీ ఉంటుంది, ఎందుకంటే శ్రీలంక నుంచి చెన్నై డైరెక్ట్ ఒకటే షిప్ కాబట్టి. దేర్ కేస్ ఇన్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ గూడ్స్ కంటిన్యూటీ ఇన్ ద రికార్డ్స్ ఈజ్ నాట్ మెయింటైన్ హ్యాస్ ద గూడ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు అనదర్ కన్వేయన్స్. సో ఫస్ట్ షిప్ వచ్చేసి అప్ టు జపాన్ టు ముంబై రాసుకుంటుంది, అండ్ ముంబై నుంచి చెన్నైకి ఏదైతే షిప్ వస్తుందో ఆ షిప్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఒకటే షిప్ అనేది మెయింటైన్ చేయదు. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 8. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 8? ఎక్స్ప్లెయిన్ ద రిఫరెన్స్ టు ద కస్టమ్స్ యాక్ట్ 1962 ద కండిషన్స్ టు బి ఫుల్ఫిల్ ఫర్ ఫైలింగ్ అప్లికేషన్ టు ద సెటిల్మెంట్ కమిషన్. సో సెటిల్మెంట్ కమిషన్కి ఫుల్ఫిల్ చేసే కండిషన్స్ ఏమున్నవి అంటే, సో యాజ్ పర్ సెక్షన్ అకార్డింగ్ టు సెక్షన్ 17B ఆఫ్ కస్టమ్స్ యాక్ట్. సో సెక్షన్ 127B ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ ద ఫాలోయింగ్ కండిషన్స్ టు బి ఫుల్ఫిల్డ్ ఫర్ ఫైలింగ్ అప్లికేషన్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫ్ కేసు. సో ఒక కేసుని మనం సెటిల్మెంట్ చేయాలంటే ఏ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలంటే, ఫస్ట్ కండిషన్ వచ్చేసి అప్లికెంట్ హ్యాజ్ ఫైల్డ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ షిప్పింగ్ బిల్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆర్ మేడ్ బ్యాగేజ్ డిక్లరేషన్ ఆర్ లేబల్ ఆర్ డిక్లరేషన్ ఆఫ్ అకంపెనింగ్ ద గూడ్స్ imported or exported through post or courier, as the case may be, and in relation to such document or documents a show cause notice has been issued to him by the proper officer. సో అప్లికేషన్ పెట్టుకున్నాము, ఫిల్ చేసినాము, బిల్ ఆఫ్ ఎంట్రీ ఉంది, షిప్పింగ్ బిల్ ఉంది, బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఉంది, బ్యాగేజ్ డిక్లరేషన్ ఉంది, లేబుల్ ఉంది, డిక్లరేషన్ ఆఫ్ అకంపెనింగ్ ద గూడ్స్ ఇంపోర్టెడ్ ఆర్ ఎక్స్పోర్టెడ్ త్రూ పోస్ట్ ఆర్ కొరియర్ హ్యాస్ ద కేస్ మే బీ. ఇన్ రిలేషన్ టు సచ్ డాక్యుమెంట్స్ ఆర్ డాక్యుమెంట్ షో కాస్ నోటీస్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ బై హిమ్ బై ద ప్రాపర్ ఆఫీసర్. సో ప్రాపర్ ఆఫీసర్ ఇష్యూ చేసిన ఒక డాక్యుమెంట్ అనేది మనతో ఉండాలి. ఫస్ట్ మనం దీనికి పెట్టుకోవాలనుకుంటే సెటిల్మెంట్ కమిషన్కి పోవాలన్నప్పుడు మనతో ఫస్ట్ ఎవిడెన్స్ ఏమి ఉండాలి, బిల్ ఆఫ్ ఎంట్రీ కానీ, షిప్పింగ్ బిల్ కానీ, బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ కానీ, బ్యాగేజ్ డిక్లరేషన్, లేబర్, రెస్పెక్టివ్ డాక్యుమెంట్ ఉండాలి. సెకండ్, అడిషనల్ డ్యూటీ యాక్సెప్టెడ్ ఈజ్ మోర్ దెన్ 3 lakhs. ఒకవేళ మీరు ఏమన్నా యాక్సెప్ట్ చేసింటే అడిషనల్ డ్యూటీని, అడిషనల్ డ్యూటీ యాక్సెప్ట్ చేసినది మోర్ దెన్ 3 lakhs ఉంటే అట్లాంటి కేసులో మాత్రమే మీరు సెటిల్మెంట్ కమిషన్కి పోవాలి. ఒకవేళ 2 lakhs ఉందనుకోండి యాక్సెప్ట్ చేసినది, ఆ కమిషన్కి పోవాల్సిన అవసరం లేదు సెటిల్మెంట్ కమిషన్కి. నెక్స్ట్, ద కేస్ ఈజ్ నాట్ పెండింగ్. The applicant has paid the additional amount of custom duty accepted by him along with interest due under section 78A. సో అప్లికెంట్ ఏవైతే ఉంటారో ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో కస్టమ్ డ్యూటీ ప్లస్ ఇంట్రెస్ట్ ఏవైతే యాక్సెప్ట్ చేసింటామో, కస్టమ్ డ్యూటీకి ఏదైతే యాక్సెప్ట్ చేసింటామో ఆ కస్టమ్ డ్యూటీ ప్లస్ ఆ కస్టమ్ డ్యూటీ మీద వచ్చే ఇంట్రెస్ట్ అదంతా అమౌంట్ అంతా డిపాజిట్ చేసి ఉండాలి అండ్ పేడ్ ద అడిషనల్ అమౌంట్. అండ్ ఇన్ కేస్ ఈజ్ నాట్ పెండింగ్ విత్ సిస్టా ఆర్ ఎనీ కోర్ట్. సో సిస్టా ఆర్ ఎనీ కోర్టులో పెండింగ్ అయ్యి ఉండకూడదు. నెక్స్ట్, ద అప్లికేషన్ డస్ నాట్ రిలేటెడ్ టు ద గూడ్స్ టు విచ్ సెక్షన్ 123 applies or the goods in relation to which any offence under narcotic drugs or physiotherapeutic substance etc. Act 1985 has been committed. So application అనేది నాట్ రిలేటెడ్ టు గూడ్స్ విచ్ సెక్షన్ 123 అప్లైస్ కానీ, ఆర్ గూడ్స్ రిలేషన్ టు విచ్ ఎనీ అఫెన్సెస్ అండర్ నార్కోటిక్ డ్రగ్స్ కానీ, ఆర్ ఫిజియోథెరపిక్ సబ్స్టాన్స్
యాక్ట్ 1985 అనేది కమిట్ అయ్యి ఉండకూడదు. సో మొత్తం ఏమేమి చెప్పినాము, అప్లికేషన్ అనేది ఫైల్ ఉండాలి, ఒక డాక్యుమెంట్ ఉండాలి, అడిషనల్ అమౌంట్ పేయబుల్ అనేది మోర్ దెన్ 3 lakhs ఉండాలి, అడిషనల్ అమౌంట్ అనేది మొత్తం పే చేసి ఉండాలి, అండ్ ఈ కేస్ అనేది పెండింగ్ ఉండకూడదు ఏ కోర్టులో కానీ అసెస్టాలో కానీ. ఆర్ అప్లికేషన్ అనేది డు నాట్ రిలేటెడ్ టు goods to which section 123 applies or to goods in relation to which any offence under narcotic drugs or psychotropic substance act 1985 has been committed. Next, the application does not relate to goods to which 123 applies or to goods in relation to which any offence under narcotic drugs or psychotropic substance act 1985 has been committed. Next, the application is not for the interpretation of a classification of goods under custom tariff act. సో మీరు అప్లికేషన్ పెట్టుకుంటున్నది ఆ గూడ్స్ని క్లాసిఫికేషన్ చేయడానికి, ఇంటర్ప్రిటేషన్ చేయడానికి అది ఉండకూడదు. అండ్ ఫర్దర్ అప్లికేషన్ బిఫోర్ సెటిల్మెంట్ కమిషన్ కెన్ బి మేడ్ ఓన్లీ వెన్ అడ్జుడికేషన్ ఈజ్ పెండింగ్. సో ఎప్పుడు మనకి అడ్జుడికేషన్ ఎప్పుడైతే పెండింగ్ ఉందో ఆ కేసులో మాత్రమే మనము సెటిల్మెంట్ కమిషన్కి పోవాలి. మీరు డైరెక్ట్ సెటిల్మెంట్ కమిషన్కి పోవడానికి లేదు. Next, question number 9. What is there in 9? Mahesh imported certain goods in May 2018 and into bond bill of entry was presented on 14th May 2018 and goods were declared from the port of warehousing. Assessable value on that date was $1 lakh. The order permitting the deposit of goods in warehouse for 4 months was issued on 21st May 2018. Just a second.